హలో ఎవ్రీవన్. ఎవరైనా ఎంటీఎస్ 2024 అప్లికేషన్స్ పెట్టినా లేదా వేరే ఎస్ఎస్సి అప్లికేషన్స్ పెట్టినప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అయినా లేకపోతే ఫామ్లో ఏమైనా మిస్టేక్ పెట్టినప్పుడు మాన్యువల్గా అది లేదా ప్రొవిజనల్గా రిజెక్ట్ అయినప్పుడు దాని కరెక్షన్ విండో వచ్చేసి 16 to 17 ఆగస్ట్లో ఓపెన్ చేసిర్రు. సో ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు మీ ఫామ్ అనేది ప్రొవిజనల్లీ రిజెక్ట్ అయినట్టు. సో మీరు ఈ ఫామ్ని మీరైతే ఏదైతే మిస్టేక్ చేసిరో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఎస్ఎస్సి అయితే ఛాన్స్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఇలాంటి ఎవరికైనా మెసేజ్ వస్తే మీ ఫామ్ అనేది ప్రొవిజనల్లీ రిజెక్ట్ అయినట్టు. కాబట్టి మీరు ఎక్కడ మనది ఇప్పుడు ఇది ఎస్ఎస్సి ఎన్డబ్ల్యూఆర్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు మన హైదరాబాద్ రీజియన్కి వచ్చేసి ఎస్ఎస్సి ఎస్ఆర్, సో ఎస్ఎస్సి సదర్న్ రీజియన్ అని వెబ్సైట్ ఉంటుంది. సో ఇలాగే మీకు మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. సో ఇలా అప్లోడ్ అవ్వడానికి ఇలా ఫామ్ రిజెక్ట్ అవ్వడానికి, ప్రొవిజనల్ రిజెక్ట్ అవ్వడానికి అసలు రీజన్ ఏందనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఈ ఫామ్ అనేది కొన్ని మేజర్ ఏవైతే మనం అప్లోడ్ చేసినప్పుడు మిస్టేక్స్ ఉంటాయో వాటి వల్ల ఈ ఫామ్స్ అనేవి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ మనకు రీజన్ ఏంటంటే ఈ ఫామ్ రిజెక్ట్ అవ్వడానికి ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ మనం సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఏదైతే బాక్స్ ఉంటుందో మనకు అప్లోడ్ చేయమని, అది ఎలా 10 to 20 KB వరకు అడుగుతుంది అంత అప్లోడ్ చేయండి అని. సో మనం అది అప్లోడ్ చేసినప్పుడు ఈ బాక్స్లో అనేది ఇది 80% కవర్ అవ్వాలండి. ఇది 80% కవర్ అవ్వాలంటే నేను మీకు కొన్ని చూపిస్తానండి ఎలానో సిగ్నేచర్స్. ఇక్కడ చూడండి, నేను కొన్ని సిగ్నేచర్స్ చూపిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ సిగ్నేచర్. ఇక్కడ ఈ బాక్స్ అనేది 80% కవర్ అవుతుంది కాబట్టి ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే ఇలా కూడా మనం పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా తర్వాత దీన్ని మనం మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే మనం ఫోటో తీసుకున్నప్పుడు ఇలా క్రాప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ఫోటో ఎప్పుడైతే ఫోటో తీస్తామో ఫోన్లో దాన్ని క్రాప్ చేసినప్పుడు మన సిగ్నేచర్ అనేది 80% కవర్ అయ్యేటట్లాగా చూసుకోవాలి. సో ఇది మనం చేస్తున్న ఫస్ట్ మేజర్ డిఫెక్ట్ అన్నట్టు. అండ్ దెన్ ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు చూపించినాగా సిగ్నేచర్స్ ఇలా ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ సిగ్నేచర్. అయితే కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది మనం క్రాప్ చేసినప్పుడు రొటేట్ చేస్తాం, రొటేట్ చేయకుండా దీన్ని ఇలా అప్లోడ్ చేస్తున్నారు. లేదా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్కి ఉంది, ప్రతి సిగ్నేచర్ కూడా ఎక్కడో కొనాకో లేకపోతే ఇలా చేస్తున్నారు తక్కువ. బట్ ఇక్కడ ఏంటంటే 80% అనేది కవర్ అవ్వాలి. సో మనం అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఇది ఒక ఆప్షన్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఫొటోస్. మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు ఇంతకుముందు ఎస్ఎస్ ఏం చేసేదంటే ఏదైనా ఓల్డ్ ఫోటోని అప్లోడ్ చేయమని అడిగేది, 20 to 50 KB మధ్య ఉన్న ఫోటోని అప్లోడ్ చేయమని అడిగేది. బట్ రీసెంట్ ఏవైతే చేంజెస్ వచ్చినాయో ఈ చేంజెస్ చేయడంలో లైవ్ ఫోటో పెట్టండి అని అడుగుతుంది. సో ఈ లైవ్ ఫోటో పెట్టడం దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఫోటో వితౌట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే మనం ఫోటో తీస్తున్నప్పుడు, లైవ్ ఫోటో తీస్తున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ ఉండాలి. అట్లా కాకుండా మనం చైర్ మీద కూర్చోనో లేకపోతే బెడ్ మీద పడుకోనో లేకపోతే సోఫా మీద అలాగే కూర్చొని మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెక్ చేసుకోకుండా అలాగే పెట్టేస్తున్నాం. సో దానివల్ల కూడా ఫొటోస్ అనేది రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంది, క్యాండిడేట్స్ వియరింగ్ క్యాప్స్. సో మనం క్యాప్స్ పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత మనకు అదేంటంటే క్లియర్ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా దిగుతారో అలా దిగి పెడితేనే అక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ దెన్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ టేకింగ్ ఫొటోస్ వితౌట్ షర్ట్స్. సో ఇదేంటంటే క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, టీ షర్ట్స్ వేసుకొని లేకపోతే స్లీవ్లెస్ టీ షర్ట్స్ వేసుకొని అలాగా ఫోటో దిగుతున్నారు. సో అలాంటి ఫొటోస్ని కూడా ఎస్ఎస్సి అనేది ప్రొవిజనల్లీ రిజెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంది, ఫోటో నాట్ సఫిషియెంట్లీ బ్రైట్. అండ్ ఇదేంటంటే అక్కడ పర్ఫెక్ట్ బ్రైట్నెస్ అనేది లేదు, దానివల్ల కూడా చాలా అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఫోటో ఇస్ బ్లడ్. సో ఇక్కడ ఫోటో బ్లడ్ ఎందుకు అవుతుంది అంటే మనము ఒకటి క్యామ్ సరిగా లేకపోవడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనం స్టార్టింగ్లో అప్లోడ్ చేసినప్పుడైనా మనకు రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయ్యి ఏదైతే అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నామో ఆ టైంలో ఏమవుతుందంటే మనము వెబ్సైట్లో ఆ ఫోటోని అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా అది అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మనము ప్లే స్టోర్, ఇక్కడ చూడండి ఇలాంటి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ స్పెక్ట్స్ వేసుకున్నాడు ఇది, ఆ తర్వాత ఇలా ఈ ఫొటోస్ అనేవి రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్ బ్లర్, అంటే మనం ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఏం చేయాలంటే జస్ట్ నార్మల్గా ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో ఇక్కడ మీకు ఎస్ఎస్సి లేకుంటే మై ఎస్ఎస్సి అని టైప్ చేయగానే ఒక యాప్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్, దెన్ పాస్వర్డ్,
దెన్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయగానే లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోని చాలా ఈజీగా అప్లోడ్ చేయగలుగుతాం మనం. సో ఈ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ని అవాయిడ్ చేయగలిగితే మన ఏదైతే అప్లికేషన్ మనం పెడతామో మనం ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఎస్ఎస్సిలో జరిగే ప్రతి ఎగ్జామ్స్ కూడా వాళ్ళు మనం అప్లికేషన్ పెడుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తే మనకు ఫామ్ అనేది ప్రొవిజనల్ గా రిజెక్ట్ అవ్వదు, అండ్ దెన్ మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.